అది ఓ ఊర్లో గిరిజన ప్రాంతంలో ఉన్న చిన్న కుటుంబం. ఆ కుటుంబానికి ధైర్యంగా నిలబడే శక్తి రమాదేవి. ఆమెకు 2 పిల్లలు. నిత్యం గిరిజన హస్తకళలను తయారుచేస్తూండేది. ఆ ఉత్పత్తులు ఊరికి చివర ఉండే బస్టాండ్ దగ్గర అమ్ముకునేది. రమాదేవికి జీవితంలో ఒకే లక్ష్యం. పిల్లలని మంచి చదువులు చదివించి వారిని పెద్ద స్థాయికి తీసుకెళ్లాలి. కాని ఆమె పరిస్థితికి అది అంత సులభం కాదు. ఒకరోజు ఊరికి కొత్తగా వచ్చిన ప్రభుత్వ అధికారి రమాదేవి తయారుచేసిన బొమ్మలను చూసి ఆశ్చర్యపోయాడు. ఈ కళ ఎందుకు ఈ స్థాయిలో మరుగున పడిపోయిందో నాకు అర్థం కావడంలేదు అని అన్నారు. ఆ మాటలు రమాదేవి గుండెల్లో ఒక కొత్త ఆలోచనను రేపాయి. ఈ కళ మనది మాత్రమే కాదు, మన వంశానికి వచ్చిన గౌరవం. దీన్ని ప్రపంచానికి చూపించాలి అని పిల్లలకు చెప్పింది. ఆమె పిల్లలు ఈ మాటలు గుర్తుపెట్టుకున్నారు. రమాదేవి ఊరి మహిళలతో కలిసి ఒక చిన్న సంఘం ఏర్పాటుచేసింది. ఆ సంఘం సభ్యులంతా కలిసి కొత్త కొత్త హస్తకళలను తయారుచేయడం ప్రారంభించారు. ఊరిలో ఉన్న పాత రహదారుల దగ్గర స్టాల్స్ పెట్టి వాటిని విక్రయించడం మొదలుపెట్టారు. మెల్లగా వారి కళకు ప్రశంసలు పెరుగుతూ పోయాయి. ఊరికి వచ్చిన టూరిస్టులు ఆ హస్తకళల ప్రత్యేకతను గుర్తించి పెద్ద పెద్ద ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఏడాది తర్వాత రమాదేవి గ్రామానికి వచ్చిన అధికారిని కలిసి, మీ మాటలే మా జీవితానికి మార్గం చూపాయి. ఇప్పుడీ కళ ఒక కొత్త వెలుగు చూస్తోంది అని అంది. తన పిల్లలు పెద్ద స్థాయిలో చదువుకుంటూ రమాదేవి కళను ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నారు. తల్లి ధైర్యం ఒక పునాదిలాంటిది. ఆ పునాదిపై పిల్లలు తమ కలల అస్తిత్వాన్ని నిలబెట్టగలిగే స్థిరత్వాన్ని పొందుతారు. ఆమె ఆశయాలు, పట్టుదల ఒక కుటుంబానికి మాత్రమే కాక సమాజానికి కూడా స్ఫూర్తి ప్రదాతగా మారుతాయి.